హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఎస్ఎస్ వ్లాగ్స్. గోపవరం గ్రామంలోని 500 సంవత్సరాల చరిత్ర గల శివలింగం దాగి ఉంది. ఇంత పురాతనమైన శివలింగం ఎలా దొరికింది? దాని చరిత్ర ఏమిటి? ఇప్పుడు ఇంత ఘనంగా పూజలు జరపడానికి గల కారణం ఏమిటి? గుడి పునర్నిర్మాణం ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నిటినీ ఇక్కడున్న ప్రజలను కనుక్కుని తెలుసుకుందాం. ఈ ప్రదేశం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరం గ్రామంలో అయితే ఉంది. ఒకరోజు పొలం పనుల్లో జేసీబీ తవ్వుతున్నప్పుడు ఈ శివలింగం అనేది బయటపడింది. అది తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా ఈ శివలింగాన్ని దర్శించుకుని పూజలైతే స్టార్ట్ చేశారు. ఒకసారి ఈ శివలింగాన్ని దర్శించుకున్న సరస్వతీ పీఠాధిపతులు ఈ యొక్క శివలింగం 500 సంవత్సరాల క్రితం నాటిది, చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనది అని చెప్పగానే చుట్టుపక్కల ప్రజలంతా ఇక్కడ గుడి కట్టడం స్టార్ట్ చేశారు. ఈ గుడి అయితే ఇప్పుడు మనకి పునర్నిర్మాణంలో ఉంది. ఈ సంవత్సరం శివరాత్రికి ఇక్కడ ఘనంగా పూజలు చేసి అన్నసంతర్పణతో 2000కు పైగా భక్తులతో పూజలు నిర్వహించారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇక్కడ పూజారి గారితో మరియు కమిటీ యొక్క పెద్దల నోటితో మనం విన్నాము. హరహర శంకర జయ జయ శంకర. పరమేశ్వరుడు మనకి ఇక్కడ ఎలా అవతారం అయ్యారో చెప్తున్నాం. పూర్వం ఇక్కడ లక్కవరం అనే గ్రామం ఉండేది. లక్కవరం అనే గ్రామంలో చాలా పెద్ద ఊరు ఉండేది. ఆ గ్రామంలో ఈ శివాలయం అలా ఎక్కువగా అభిషేకాలు చేసి ఉన్నారు. పూర్వకాలంలో చాలా మంది కూడా ఈ ఆలయానికి వచ్చి ఎంతో ఆయురోగ్యేశ్వర్యాలతో ఉండేవారు. అలాగే రాను రాను ఈ ఉమాలంకేశ్వర స్వామి ఆలయంలో ఊరు గ్రామస్తులందరూ కూడా కొంతమందికి అనారోగ్యకరంగా మూఢనమ్మకాలు ఉండటం వల్ల ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయారు. ఊరు వెళ్ళిపోయేటప్పటికల్లా ఇది రాను రాను జన సంసారం లేక కాలగర్భంలో కలిసిపోయింది గుడి. కావున ఇది మరలా ఇటీవల 15 సంవత్సరాల క్రితం మళ్ళీ బయటపడింది. స్వయంభూగా వెలిసిన ఉమాలంకేశ్వర స్వామి ఆలయంగా రూపుదిద్దుకుంది. మళ్ళీ ఆ స్వామివారు అందరికీ కనిపించి ఉమాలంకేశ్వర స్వామిగా అవతారి అయి మళ్ళీ ఇక్కడ గుడి పునర్నిర్మాణం జరుగుతున్నది. కానీ ఇది భక్తులందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని, ఈ యొక్క ఉమాలంకేశ్వర స్వామి చాలా మహిమగల శివుడు. కావున ఈ శివాయిని కొలితే కోరిన కోరికలన్నీ కూడా తీరును. హరహర శంకర జయ జయ శంకర. ఓం నమ శివాయ. వారు వచ్చారు కదండి. వచ్చినప్పుడు అండి మేము ఏంటని ఆ లింగం గురించి అడిగామండి. అడిగితే ఇది ఇప్పుడుది కాదమ్మా, 500 సంవత్సరాల క్రితమే ఇక్కడ పుట్టబడింది ఇది అన్నారండి. అప్పుడు పుట్టబడింది ఇది, ఆనాటి నుంచి కూడా ఉన్న లింగం ఇది, ఇప్పుడుది కాదమ్మా అని మాకు అందరికీ కూడా తెలియపరిచారండి. తెలియపరిస్తే మేము అందరం కూడా చాలా సంతోషించామండి. అప్పటి నుంచి కూడా గ్రామంలో ఇక్కడ మేము గుడి కట్టాలని అందరూ కూడా అనుకున్నామండి. అప్పుడు ఇది కొండ కింద ఉండేదండి, గుట్టల కింద ఉండేది రాళ్ళతోటి. వాళ్ళు బాగు చేస్తా ఉంటే ఈ విగ్రహం దొరికిందండి. గుడి పడిపోయిన స్థితిలో అయిపోయింది కదా, దీన్ని పెద్ద చేద్దామని చెప్పేసి శంకుస్థాపన చేసి కడుతున్నాం. ఊరందరూ ఏం చేశారంటే ఇలా కాదని చెప్పేసి దీన్ని చేద్దామని కుర్రోళ్ళు ఎవరో చేయబోయారు. ఇది పక్కగా కడదాం, ఎంతో కొంత మనకి సాగినంత అని చెప్పేసి అనుకుని అందరం మొదలెట్టామండి. మొదలెట్టి కడుతున్నాం. ఇంకోటి ఏంటంటే జయాంధ్ర సరస్వతి గారు ఒకంపేట వచ్చినప్పుడు ఆ శిష్యులు పంపారండి చూస్తాకి. పీఠాధిపతి పంపితే వాళ్ళు వచ్చి ఒక 500 సంవత్సరాల క్రితం అండి, ఇది చాలా మంచిది, శ్రేష్టమైంది, మహిమ కలదని చెప్పేసి ఆయన చెప్పారు. అదే జరిగింది హిస్టరీ. అప్పటి నుంచి అలా పూజలు జరుగుతూనే ఉన్నాయి పూర్వం నుంచి. రోజు రోజుకి ఎక్కువ అయ్యారండి పూజలు చేస్తున్నారు. మీరు చూశారు కదా. ఈవేళ దగ్గర 2000 మంది వచ్చి ఉంటారు. 500 ఏళ్ల క్రితం తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ శివలింగం దర్శనం చేసిన ప్రతి ఒక్కరికి శివయ్య ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శివ శివ శంకర. హర హర శంకర సదా శివ.